ఐసీసీ తాజాగా వార్షిక టెస్ట్ ర్యాంకులను ప్రకటించింది. ఐసీసీ ర్యాంకులో భారత్ జట్టు తన స్థానాన్ని మెరుగుపరుచుకొని 3వ ప్లేస్కు చేరింది. ఐపీఎల్ 2026 సందడి మధ్యలో వెలువడిన ఈ ర్యాంకులు టీమిండియా అభిమానులకు ఊరటనిచ్చాయి. గత ఏడాది ప్రదర్శన ఆధారంగా ప్రకటించిన ఈ జాబితాలో ఆస్ట్రేలియా తన ఆధిపత్యాన్ని మరోసారి నిలబెట్టుకుంది. టెస్ట్ క్రికెట్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఆస్ట్రేలియా 131 పాయింట్లతో నంబర్ 1 స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో నిలకడైన ప్రదర్శన వరకు ఈ అగ్రస్థానాన్ని కట్టబెట్టింది. అనూహ్యంగా పుంజుకున్న దక్షిణాఫ్రికా 119 పాయింట్లతో 2వ స్థానాన్ని దక్కించుకోగా భారత్ 104 పాయింట్లతో ఒక స్థానాన్ని ఎగపాకి 3వ స్థానానికి చేరుకుంది. బజ్బల్ అంటూ దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లాండ్ 102 పాయింట్లతో 4వ స్థానానికి పడిపోయింది. మొత్తం 12 జట్టులో ఆఫ్ఘనిస్తాన్కు మాత్రమే 1 పాయింట్ కూడా లభించకపోవడం ఆ జట్టు టెస్టు ప్రదర్శనపై నీలి నీడలు కమ్ముకున్నాయని సూచిస్తోంది. భారత ఐసీసీ వార్షిక టెస్ట్ ర్యాంకులో 3వ స్థానానికి చేరుకోవడం ఊరటనిచ్చినప్పటికీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పట్టికలో 6వ స్థానంలో కొనసాగడం జట్టు భవిష్యత్తుపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ కోచింగ్లో శుభ్మన్ గిల్ వంటి యువ సారథ్యంలో స్వదేశంలో ఎదురైన పరాజయాలు జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా వంటి జట్లను వెనక్కి నెట్టి ఫైనల్కు చేరడానికి భారత్కు ఆఖరి అవకాశంగా మారాయి. బ్యాటింగ్ ఆర్డర్లో నిలకడలేమి, సొంత గడ్డపై స్పిన్ అనుకూల పిచ్చులపై పట్టుకోల్పోవటం వంటి లోపాలను సరిదిద్దుకుంటే భారత్ తన టెస్టు ఆధిపత్యాన్ని తిరిగి చాటుకుని WTC ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకోగలదని క్రీడా నిపుణులు చెబుతున్నారు.